మార్నింగ్ లక్ష్మీకాంత్ గారు. గుడ్ మార్నింగ్ రమేష్ గారు. గుడ్ మార్నింగ్ అండి. రమేష్ గారు, పార్టీలు రాజకీయాలు ఒక్కసారి మనం పక్కన పెడదాం. ఒక సగటు ఆంధ్ర పౌరుడిగా తమ రాష్ట్ర రాజధాని ప్రపంచ స్థాయిలో ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. మరి ఎందుకు మీరు దీనికి అడ్డుకట్ట వేస్తున్నారు? పోనీ ఆ 5 ఏళ్లలో మీరేమైనా చేశారా అంటే మీరు ఏమీ చేయలేదు. సరే, ఒక సగటు పౌరుడిగా మీరేం కోరుకుంటున్నారు? మేడం గారు, మీకు ప్యానల్లో ఉన్న సభ్యులకు అలాగే ప్రైమ్ నైన్ వీక్షకులందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఇప్పుడు రాష్ట్ర రాజధాని నిర్మాణానికి మేము ఎప్పుడు అడ్డు కాదని చెప్పి మొట్టమొదటి నుంచి చెబుతున్నాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అమరావతి అనేది శాసన రాజధానిగా ఉంటుందని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని 3 జోన్లుగా విభజించి అభివృద్ధి చేస్తామని చెప్పి నిన్న ఆయన ప్రకటించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులుగా అభివృద్ధి చేస్తామన్నారు. చంద్రబాబు నాయుడు గారు 3 జోన్లుగా అభివృద్ధి చేస్తామన్నారు. ఒకటి వైజాగ్ అంటున్నారు, 2 అమరావతి అంటున్నారు, 3 రాయలసీమ జోన్ కింద అభివృద్ధి చేస్తామన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటి? వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా, అమరావతి అనేది లెజిస్లేటివ్ క్యాపిటల్ గా, కర్నూలు అనేది జ్యుడిషియల్ క్యాపిటల్ గా డెవలప్ చేస్తామని చెప్పి క్లియర్ గా చెప్పడం జరిగింది. మరి దీనికి దానికి తేడా ఏంటనేది చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఆ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధులు చెప్పాలి. ఇక్కడ జరుగుతున్న మిస్లీడింగ్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు క్యాపిటల్స్ అన్నారు, వీళ్ళు జోన్స్ అంటున్నారు. అమరావతి అనేది ఏకైక క్యాపిటల్ అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు కూడా అమరావతి అనేది క్యాపిటల్ గానే ఉంటుంది, ఇక్కడ ఉన్న రైతులకు ఎటువంటి నష్టం జరగదు. జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటంటే, ఈ రోజున మనం లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకువచ్చి ఆ లక్షల కోట్లను ఇక్కడ డెవలప్మెంట్ కోసం పెట్టి దాన్ని డెవలప్ చేసే కంటే కూడా వైజాగ్ అనేది ఆల్రెడీ కొంత డెవలప్డ్ సిటీ, అక్కడ ఇటువంటి ఏది గూగుల్ లాంటి సెంటర్స్ కానీ, టీసీఎస్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, ఇటువంటి ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా అక్కడికి వస్తే రేపొద్దున గ్రోత్ ఇంజన్. వైజాగ్ అనేది కొంత డెవలప్ అయిపోయి ఉన్న సిటీ కాబట్టి అది ఆటోమేటిక్గా డెవలప్మెంట్లోకి హైదరాబాద్, చెన్నై, బెంగళూరు తోటి కంపీట్ అవుతుంది. ఆ స్థాయి వైజాగ్ సిటీకి ఉందనే లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా చెప్పడం జరిగింది. కానీ దాన్ని వీళ్ళందరూ కూడా ఏం చెప్పారు? జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని మార్చేస్తున్నారు, అమరావతి రైతులను మోసం చేసేస్తున్నారు, ఇక్కడ రాజధాని తీసేస్తున్నారు. ఈ విధంగా అమరావతి రైతులను వీళ్ళు మోసపు మాటలతో మోసం చేయడం జరిగింది. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున 2014-19 మధ్య అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఏం చెప్పడం జరిగింది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి ₹1 కూడా మనం పెట్టుబడి పెట్టవలసిన అవసరం లేదు, అమరావతి అనేది సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ, దానికి అదే నిర్మించుకుంటుంది. ఇక్కడ తీసుకున్న మనం ల్యాండ్ పూలింగ్ ద్వారా సమీకరించిన భూముల్లో ఒక 8,000 ఎకరాలు మిగులుతుంది. ఆ 8,000 ఎకరాలు కూడా మనం అమ్మితే, అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే ఆ 8,000 ఎకరాలతోటి అమరావతిని నిర్మించేయచ్చు అని చెప్పి క్లియర్గా 2014-19 మధ్య చెప్పారు. 19-24 మధ్య అధికారంలోకి రావడానికి ప్రజలను మళ్ళీ మోసం చేస్తూ అవే మాటలు చెప్పారు. మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అవే మాటలు చెప్తున్నారు. కానీ చెబుతూ ఈ రోజున ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి కానీ, వరల్డ్ బ్యాంక్ నుంచి కానీ, లేదా జర్మనీ KfW నుంచి కానీ ఈ రోజు 40,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకొస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం వాటికి కౌంటర్ గ్యారంటీ ఉంటుంది తప్ప కేంద్ర ప్రభుత్వం ఎక్కడా కూడా మేము ఈ అప్పులు చెల్లిస్తామని చెప్పి చెప్పలేదు అనే విషయాన్ని వీళ్ళు ప్రజలకు చెప్పరు. క్లియర్గా వాళ్ళు నిర్మలా సీతారామన్ గారు మేము ఆ అప్పులని గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద ఇవ్వడం లేదు, ఓన్లీ మేము కౌంటర్ గ్యారంటీ కింద ఉంటున్నాము అని మాత్రమే చెప్పడం జరిగింది. ఈరోజు ఒక 40,000 కోట్ల రూపాయలు అమరావతిలో ఖర్చు పెడుతుంటే ఎంత దారుణం అంటే, అక్కడ ఎస్ఎఫ్టీ ఒక చదరపడుకు వచ్చి 10,000 రూపాయల నుండి 11,000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఎంతో చాలా బాగా నిర్మించేయచ్చు అనుకుంటేనే 4,500 రూపాయల నుంచి 5,000 రూపాయల మధ్య. ఎందుకంటే నిర్మాణ రంగం తెలుసు, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ విషయం అర్థమవుతుంది. 4,500 రూపాయల నుండి 5,000 రూపాయలు ఒక ఎస్ఎఫ్టీ నిర్మిస్తే, ఒక ఎస్ఎఫ్టీ కోసం ఖర్చు పెడితే చాలా బ్రహ్మాండమైన. సరే, ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటి రమేష్ గారు? మీ ప్రాబ్లం ఏంటి? అన్ని వేల ఎకరాలు ప్రాబ్లం లేదు. ప్రాబ్లం అనేది కాదండి, ఇక్కడ వీళ్ళు అమరావతి పేరుతో దోపిడీ చేస్తున్నారు. అమరావతి పేరుతో అప్పులను తీసుకువచ్చి ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయేటట్టు చేస్తున్నారు. ఎందుకంటే మేడం గారు, మీరు కూడా ఆలోచించండి, ఈరోజు 40,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొస్తున్నారు. నిజంగా అప్పు తీసుకురాకుండా
అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ మేము సమీకరించిన భూములతోటే మేము నిర్మిస్తామని చెప్పినప్పుడు ఆ భూములతో అమ్మి వీళ్ళు ఎందుకు నిర్మించలేకపోతున్నారు? అది వీళ్ళు ఎక్కడ దానికి సమాధానం చెప్పరు. కేవలం ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తారు, ఇంకా ఆ సరే భూములు రమేష్ అభివృద్ధి గారు, చెందలేదు కదా. అంటే సపోజ్ మీరు ఈ ప్లేస్ లో ఉండుంటే కనుక మీరు కూడా అలాగే ఆలోచించేవాళ్ళు కదా. ఇప్పుడు ఆ ప్లేస్ లో ఉండి పరిపాలించే వాళ్ళకే ఆ కష్టం అనేది ఏంటో తెలుస్తుంది. బయట ఉన్న వాళ్ళకు మనం ఏంటంటే చాలా ఈజీగా కొన్ని మాటలు చెప్పొచ్చు, ఎందుకు అంత అవసరమా, దీంట్లోనే మనం చెయ్యొచ్చు కదా అని అనుకుంటాము. కానీ మీరు ఈ ప్లేస్ లో ఉండి ఆలోచించండి పోనీ. మేడం గారు, కామన్ మ్యాన్ గా మీరు ఆలోచించండి. మనం అధికారంలో మేము కూడా 5 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని పరిపాలించింది. అసలు ఎక్కడైనా భారతదేశంలో గాని ప్రపంచంలో గాని నీటిని ఎత్తి తోడిపోసి నదిలోకి పోసి మళ్ళీ ఆ నగరాన్ని నిర్మించడం అంటే ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఎక్కడ ఏ రాష్ట్రంలోనూ ఏ నగరంలోనూ లేదు అనేది మీరు తెలుసుకోవాలి మేడం గారు. Right. అంతేకాదు నిన్న క్లియర్ గా చెప్పడం జరిగింది అంబటి రాంబాబు గారు కూడా, అత్యున్నత పార్లమెంట్ ను కూడా మనం 970 కోట్ల రూపాయలతోటి నిర్మిస్తే ఈ రాష్ట్రంలో టెంపరీ సెక్రటేరియట్, టెంపరీ అసెంబ్లీ వీటిల్ని 700 కోట్లతోటి నిర్మించారు చంద్రబాబు నాయుడు గారు. అంటే ఎంత దారుణమైన అవినీతిని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో గతంలో జరిగింది. ఈ రోజు మళ్ళీ అదే అవినీతిని చేయబోతున్నారు, దోచుకు తింటున్నారు వీళ్ళు అనేది మా యొక్క ఆరోపణ అండి. రైట్ రైట్. నమస్తే లక్ష్మీకాంత్ గారు. అసలు ఏపీకి ప్రపంచ స్థాయి